పెట్టుడు వేరా అంటించుడు వేరా అన్నా ఇక్కడ చూ అట్లా పట్టుకో రైట్ ఇక్కడ తీసుకో ఫోటో మేడం మేడం ఏం కాదు అన్నా మేడం ఖాళీ ఇట్లా పెట్టు మేడం అన్నా ఇట్లా ఖాళీ రైట్ అయిపోయి రైట్ కాళ్ళ కలుగుతున్నాయి ఒక్కసారి అన్నా ఇక్కడ అన్నా వేనా ఈరోజు చాలా గొప్ప రోజు. రాము అంటే అయ్యప్ప స్వామి భక్తుడు. నిరంతరము అయ్యప్ప స్మరణ లోపట అయ్యప్పను పులుచుకుంటున్నటువంటి సంగారెడ్డి ఆధ్యాత్మిక జ్యోతి మా రాము గారు. ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సాహితీ హాస్పిటల్ లోపల రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ పూర్వజన్మల మేము నాకు తెలిసిన మట్టుగా పూర్వజన్మకు సంబంధించినటువంటి సుకృతంగా భావిస్తున్నాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలామంది రక్తం ఇవ్వాలంటే ఇబ్బంది పడేటువంటి తరుణంలో ఈ బర్త్డే సందర్భంగా పాశ్చాత్య సంస్కృతి కాకుండా రక్తాన్ని ఇచ్చి ఆ రక్తంతో చాలామంది లోపల కూడా ఒక జీవితాన్ని నింపాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి మా రాము గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సంగారెడ్డిలో నిజంగా చెప్తున్నా కదా, ఆయన చాలా రకాలైనటువంటి సామాజిక సేవలు చేస్తాడు. ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమం, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమం చేసేటువంటి సేవారత్న మా రాము గారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా. చాలామందికి ఒక అపోహ ఏంటంటే రక్తం ఇస్తే బక్కగా అయిపోతా, రక్తం ఇస్తే ఏదో అయిపోతా అనేటువంటిది చాలామంది లోపల అపోహ ఉన్నది. రక్తం ఇస్తే క్యాన్సర్ నుంచి కూడా రిస్క్ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది, గుండెకు సంబంధించినటువంటి రోగాల నుంచి కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది, లీవర్ సంబంధించిన కూడా చాలా శుద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఆయుష్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పుకుంటూ పోతే రక్తం ఇస్తే నిజంగా చెప్తున్నా కదా, మళ్ళీ మనిషి లోపల కూడా కొత్త రకమైనటువంటి రక్తం ఉత్పత్తి అయ్యి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు నుంచి ఒకటే కోరుతున్నా ఏంటంటే ప్రతి సంవత్సరము 20 లక్షల మంది రక్తం లేక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చనిపోతుందంటే మనం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మరొకసారి తెలియజేసుకున్నా. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 142
122 కోట్ల మంది లోపల 37% మంది కూడా రక్తం ఇచ్చేటువంటి అన్ని రకాలు ఉన్నా కానీ చాలామంది భయం పడడం వల్ల ప్రతి 2 సెకండ్లకు 2 మంది లోపల ఒకరికి రక్తం అవసరం ఉంటే కూడా రక్తం లేకుండా చాలామంది చనిపోయేటువంటి పరిస్థితులు కనుక తలేసేమియా వ్యాధికి సంబంధించిన వాళ్ళు 15 రోజులకు ఒకసారి రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ఇటువంటి పరిస్థితి రావద్దంటే రాము లాంటి ఒక సామాజిక స్పృహ ఉండి ఒక దేశభక్తి లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇది సంతోషపడుతుంది. ఏంటంటే ఏదో అలాగే సాహిత్య హాస్పిటల్లో కూడా ఎంతమంది మరి మంచి కేర్ తీసుకోవడం మరి ఇంకా ఏదున్నా కానీ కన్సెషన్ కూడా చేపట్టి ఇలాంటి సేవా భావన రాముకి ఆ దేవుడు ఆరోగ్య ఇంకా కూడా సేవ చేస్తారు సమాజ సేవ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యము వ్యవస్థాపకుడైన రాము మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించాడు. ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తాడు. మరి వారికి మా నాయకుడు జగ్గారెడ్డి గారి తరఫున మా తరఫున వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి తను రాము ఆధ్యాత్మికంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాసేవకంగా సాహితీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలో బైపాస్ రోడ్లో కూడా ఇంకో హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ 2 హాస్పిటళ్ళు కూడా సంగారెడ్డిలో అందుబాటులో వండుకుంటూ ప్రజలు అందుబాటులో వండుకుంటూ మరి అందరికీ సేవ చేసుకుంటూ అందరి వాడై ఈరోజు రాము అనే పేరు వారి ఇంటి పేరు తెలియదు కానీ సాహిత్య రాముగా ఒక పేరు తెచ్చుకున్నాడు సంగారెడ్డిలో. అది ఎంతో గొప్పగా హాస్పిటల్ పేరు కన్నా ముఖ్యము ముందున్న పేరు ముఖ్యం. ఆ ముందున్న పేరు సాహిత్య రాముగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆయన పేరు తీసుకొచ్చుకున్నందుకు అతి చిన్న వయసులో మన ఫ్యామిలీ కూడా మాకు బాగా పరిచయము. మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఆయనకు ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి ఆ దేవదేవుడు అందరినీ కరుణించాలని చెప్పి స్వామి కృపకు ఆయన ఎప్పటికీ పాత్రగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటాం. మళ్ళొకసారి మా అక్క నిర్మలక్క తరఫున మా తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తాం.